1 2 3 and so on up to n. అదే క్వశ్చన్ మిక్స్డ్ వాల్యూ ఫ్రాక్షన్ మారుస్తాను. ఏ స్టూడెంట్ ఎర్రేజ్డ్ వన్ నంబర్, ఏ స్టూడెంట్ ఎర్రేజ్డ్ వన్ నంబర్, ఒక నంబర్ని ఎరేజ్ చేశాడు. యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ నంబర్స్, యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ నంబర్స్ 27/4/13, 27/4/13. n వాల్యూ ఎంత, ఎరేజ్డ్ నంబర్ వాల్యూ ఎంత, ఏ నంబర్ ఎరేజ్ చేశాడో దాని వాల్యూ ఎంత, erased number value enta 1 2 3 and so on up to n. Average of the remaining numbers is 27/4/13. 27/4/13. చాలా జాగ్రత్తగా చూడండి సార్, స్టెప్ బై స్టెప్. స్టెప్ 1 1 2 3 and so on up to n. దీని సగటు యావరేజ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, 1 plus n by 2. Are you all with me? 1 plus n by 2. Step 2 1 plus n by 2 nearer to 27/4/13. అంటే n అనేది 54కి దగ్గర, 53కి దగ్గర అని కూడా అనుకోవచ్చు, 52కు దగ్గర అని కూడా అనుకోవచ్చు, 52కు దగ్గర అని కూడా అనుకోవచ్చు. 54 వేస్తే 1 + 54, 55/2. 55/2 ఎంత, 27.5. n అనేది 54కి దగ్గర, n అనేది 54కి దగ్గర. స్టెప్ 3 ఆఫ్టర్ ఎరేజింగ్ వన్ నంబర్, ఆఫ్టర్ ఎరేజింగ్ ఒక నంబర్ని తీసేసిన తర్వాత నాకు ఇచ్చిన యావరేజ్ ఎంత, యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్, 27/4/13. 13 × 27, 13 ఏళ్ళ 91, 355. 13 మల్టిపుల్ ఏది 54కి దగ్గరగా ఉంటుంది, ఇంటూ 4 × 4, 1420 డివైడెడ్ బై 52. 1420 డివైడెడ్ బై 52. 52 నంబర్లు ఉన్నాయి, ఒక నంబర్ తీసేసిన తర్వాత 52 నంబర్లు ఉన్నాయి, ఒక నంబర్ తీసేసిన తర్వాత అంటే మొత్తం నంబర్లు ఎన్ని ఉంటాయి, 53. దీని సగటు ఎంత, యావరేజ్ ఈజ్ SN/n. 53 × 54/2 by 53. 1431/53. 1431/53. 53 నంబర్ల సమ్ 1431. 52 నంబర్ల సమ్ 1420. 53 నుంచి 52 ఒక నంబర్ తగ్గింది, దానివల్ల వాల్యూ ఎంత తగ్గింది, 11 తగ్గింది. కాబట్టి ఏ నంబర్ ఎరేజ్ చేశాము, ఏ నంబర్ ఎరేజ్ చేశాము, 11 ఎరేజ్ చేశాము. లాజిక్ క్లియర్ అయిందా సార్? లాజిక్ అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్. 1 నుంచి n ఒక స్టూడెంట్ ఒక నంబర్ని ఎరేజ్ చేశాడు, మిగతా నంబర్ల సగటు ఏమీ క్యాల్కులేషన్ లేదు, కొంచెం అప్రాక్సిమేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది.